విశాఖ వంటి అందమైన నగరంలో యోగాంధ్ర కార్యక్రమం జరపడం అభినందనీయమని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే యోగా కార్యక్రమంలో 25,000 మంది గిరిజన యువత సూర్య నమస్కారాలు చేస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో భాగస్వాములు అవుతారని అన్నారు. యోగాంధ్ర విజయవంతం చేయడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ యొక్క విశాఖపట్నం ఎంచుకుని, ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ గా మార్చాలని చెప్పేసి, ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కోరుకుంటారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క తీర ప్రాంతం అద్భుతమైనటువంటి విశాఖపట్నం ఎంచుకోవడం ఒక చరిత్ర. ఇది ఒక గ్రేటెస్ట్ ఈవెంట్, గ్లోబల్ ఈవెంట్. ప్రపంచం అంతా కూడా చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనూహ్యంగా 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనం చూస్తా ఉంటే విశాఖపట్నంలోనే ఈ రోజు ఉదయానికి చూస్తే 6 లక్షల పై చిలుకు వారు తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా యాప్ లో అప్లోడ్ చేసుకున్నారు. సో మీరు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి జియో మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళు వచ్చి యోగా ఏ టైం చెప్పాము 6:30 to 7:30 ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ పూర్తిగా పార్టిసిపేట్ చేయడం. అయితే రికార్డు మనం అనుకుంటాం, రికార్డ్ సెకండరీ థింగ్, బట్ వీ వాంట్ ఎవ్రీబడి టు బి డిసిప్లిన్ అండ్ డూ పర్ఫార్మ్ ద యోగా ఇన్ ద రైట్ టైం, రైట్ ప్లేస్ అని చేసేది. కంపార్ట్మెంట్స్ పెట్టాము, పార్కింగ్ కంపార్ట్మెంట్స్ పెట్టాము, అన్నిటి కూడా టైంకి వచ్చి వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. విశాఖపట్నం